ఋషికొండ భవనాలు అద్భుతంగా కట్టారు అని ఒక పక్క పొగుడుతారు. ఋషికొండ భవనాలు జర్మనీ టెక్నాలజీతో కట్టారు అని ఒక పక్క పొగుడుతారు. ఋషికొండ భవనాల కోసం పారిశ్రామికవేత్తలంతా క్యూ కడుతున్నారు అని మరొక పక్క ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు అంటారు. నిన్న కలెక్టర్ సదస్సులో చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఋషికొండ భవనాలపై పడి ఏడ్చే కార్యక్రమం చేస్తున్నారు. అదే విషయం జిమ్మే కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఎంతసేపు జగన్మోహన్ రెడ్డిపై గత ప్రభుత్వంపై పడి ఏడవటం తప్ప మనం ఏదైనా చేసేదుందా అని చంద్రబాబు నాయుడు ఏ రోజు ఆలోచించడు. ఒక్కసారి చంద్రబాబు గారు ఋషికొండ భవనాలపై ఎలా విషం జిమ్ముతున్నాడో చూసిన తర్వాత మళ్ళీ మనం విశ్లేషించుకుందాం. 500 కోట్ల రూపాయలు ఋషికొండకు పెట్టారు. ఆ 500 కోట్లు పెట్టి పర్యావరణాన్ని విధ్వంసం చేశారు. ఆ 500 కోట్లు పెట్టుంటే ఒక 2 కాలేజీలు వచ్చేటివి. కమిట్మెంట్ లేని పరిపాలన ఇది. నేనైతే ఆ పని చేయను, నేనైతే ఆ పని చేయలేను. దాన్ని ఏం చేయాలని ఇప్పుడు తెలియకుండా ఒక వైట్ ఎలిఫెంట్గా తయారయ్యే పరిస్థితి వచ్చింది. చూసారుగా, ఒక పక్క పయ్యావుల కేశవ్ గారు పారిశ్రామికవేత్తలంతా ఋషికొండ భవనాల కోసం క్యూ కడుతున్నారు. అక్కడ హోటల్స్ కోసం, రిసార్ట్స్ కోసం, వైద్యశాలల కోసం, వ్యాపార రంగ సంస్థలు యాజమాన్యాలంతా కూడా వాటి కోసం క్యూ కడుతున్నారు. అద్భుతమైన 7 బిల్డింగులు జర్మనీ టెక్నాలజీతో కట్టారు అని చంద్రబాబు గారు కూడా చెప్పడం జరిగింది. నిన్న వీడియోలో అది చూపించాం. ఇప్పుడేమో 500 కోట్లతో ఋషికొండ భవనాలను కట్టి పర్యావరణానికి ఆటంకం కలిగించాడు. అదే 500 కోట్లు నుంటే మెడికల్ కాలేజీలు కట్టేవాడిని అని నిన్న కలెక్టర్ మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. మరి పచ్చటి 3 పంటలు పండే పొలాల్ని అక్కడ అమరావతి రాజధాని కడతాను అని చెప్పి పర్యావరణానికి, వ్యవసాయ రంగానికి ద్రోహం చేసింది మీరు కాదా చంద్రబాబు అని నేను ఈ వీడియో ద్వారా అడుగుతున్నాను. ఆఫ్టర్ ఆల్ 500 కోట్ల కోసం మీరు ఇంతగా విషం జిమ్ముతున్నారే, అమరావతిలో నీళ్లు దోడడానికే ఎన్ని వేల కోట్లు ఖర్చు పెడుతున్నారో మీరు లెక్కలు చెప్పగలరా చంద్రబాబు గారు అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను. అద్భుతమైన 7 ప్రభుత్వ కార్యాలయాలను అద్భుతంగా కట్టిన జగన్మోహన్ రెడ్డిని మెచ్చుకోవాల్సింది పోయి ప్రభుత్వానికి ఆదాయం తెచ్చిపెడుతున్న ఋషికొండ భవనాలపై విషం జిమ్ముతూ టెంపరరీ సచివాలయం పేరుతో 1180 కోట్లు మీరు దారబోసారే, ఆ 1180 కోట్లు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అయితే 3 మెడికల్ కాలేజీలు కట్టేసేవాడు. మరి మీ జీవితంలో ఒక్క మెడికల్ కాలేజ్ అయినా మీరు కట్టగలిగారా? టెంపరరీ సచివాలయం, టెంపరరీ హైకోర్టు, టెంపరరీ అసెంబ్లీ, ఇలా టెంపరరీ బిల్డింగుల కోసం వేల కోట్లు తగలెట్టారు. పక్క రాష్ట్రం తెలంగాణలో 600 కోట్లతో గొప్ప సచివాలయాన్ని కట్టారు. జగన్మోహన్ రెడ్డి కేవలం 420 కోట్లతో ఋషికొండ భవనాలను అత్యద్భుతంగా తీర్చిదిద్దాడు. జర్మనీ టెక్నాలజీతో 400 కోట్లతో. మరి మీరు అమరావతి రాజధానిలో ఎన్ని వేల కోట్లు దారబోచేస్తున్నారు? పర్యావరణానికి, వ్యవసాయ రంగానికి, పచ్చటి 3 పంటలు పండే భూమిని నాశనం చేశారు కదా. 53,000 ఎకరాలు రైతుల దగ్గర తీసుకుని ఇప్పటి వరకు ఆ రైతులకు న్యాయం చేయకుండా రైతుల్ని నట్టేటా ముంచేశారు కదా. మళ్ళీ మీరు మెడికల్ కాలేజీల గురించి మాట్లాడతారు, పర్యావరణం గురించి మీరు మాట్లాడతారు. ఈరోజు పర్యావరణం గురించి మాట్లాడుతూ ఎన్ని అడవులను మీరు నరికేస్తున్నారు, ఎన్ని చెట్లు మీరు నరికేస్తున్నారు. మీ ప్రభుత్వంలో చెట్లు నరకటం, అడవులు నరకటం మీకు కనబడలేదా? ప్రత్యేకంగా మీకు చెప్పాలనా? చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డిపై పడి ఏడవటానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు, కానీ ప్రజలకు అవసరమయ్యే పనులు ఎప్పుడూ కూడా చేయడు. ఇప్పటి వరకు 15 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసి ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీ కూడా తీసుకురాల. అలాంటిది ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో దారాదత్తం చేస్తూ ప్రైవేటు వ్యక్తులకి ప్రభుత్వ భూముల్ని, ప్రభుత్వ ఆస్తుల్ని అమ్మేసే ప్రయత్నం చేస్తున్నాడు. 99 పైసలకి ప్రభుత్వ ఆస్తుల్ని ప్రైవేటు వ్యక్తులకు అమ్మేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఋషికొండ భవనాలపై పారిశ్రామికవేత్తలంతా క్యూ కొడుతున్నారు. ఆ ఋషికొండ భవనాల కోసం పారిశ్రామికవేత్తలంతా క్యూ కొడుతున్నారు.
అక్కడ ఆదాయ వనరులు ఉన్నాయి. వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని గొప్పగా నిర్మించాడు జగన్మోహన్ రెడ్డి. ఆ వెంకటేశ్వర స్వామి కొండపైకి భక్తులంతా కూడా వెళ్తున్నారు. గొప్ప టూరిజం ప్లేస్గా ఋషికొండ భవనాలను తీర్చిదిద్దవచ్చు. ఆ టూరిజానికి గొప్పగా ఋషికొండ ఉపయోగపడుతుంది. గొప్ప ఆదాయ వనరులున్న 400 కోట్లతో నిర్మించిన ఋషికొండ భవనాలపై విషం చిమ్ముతున్నారే. మరి అమరావతి రాజధాని కోసం 1000 కోట్లు మీరు తగలేస్తున్నారు. ప్రత్యేక హెలికాప్టర్ల కోసం, విమానాల అద్దె కోసం 1000 కోట్లు తగలేస్తున్నారు. కరకట్టపైన మీ ఇంటి కోసం, రోడ్ల మరమ్మతులకు, విద్యుత్ దీపాల కోసం 100 కోట్లు తగలేస్తున్నారు. మరి వీటన్నిటికీ మీరు పెట్టే ఖర్చు కన్నా ఋషికొండ భవనాలకు పెట్టిన ఖర్చు ఎంత చంద్రబాబు నాయుడు గారు? మీరు పెట్టే వ్యక్తిగత ఖర్చుల కన్నా, హెలికాప్టర్ ప్రత్యేక విమానాల్లో తిరిగే ఖర్చు కన్నా ఇది ఋషికొండ భవనాల కోసం పెట్టిన ఖర్చు, అది కూడా ఒక ఖర్చేనా చెప్పండి? ప్రజలు కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయాల్సిందిగా నేను ఈ వీడియో ద్వారా కోరుతున్నాను.